వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోనిలోని బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధ్యక్షుడు అమ్లేవాలా ఫయాజ్ బాషా ఆదోనిలో నిర్మాణ అనుమతులు మరియు పరిపాలనా కార్యకలాపాలకు సంబంధించిన ఒక తీవ్రమైన విషయంలో ఉన్నతాధికారుల జోక్యం కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడో జరిగింది. అధికారులపై అనవసరమైన ఒత్తిడి లేదా అక్రమ పద్ధతులు ప్రభావం చూపుతున్నాయో లేదో పరిశీలించాలని, అలాగే నిర్మాణ అనుమతులు చట్ట ప్రకారం ఖచ్చితంగా జారీ అయ్యేలా నిర్ధారించుకోవాలని, అవకతవకలు జరిగినట్లు రుజువైతే బాధ్యులుగా తేలిన ఏ అధికారులు లేదా వ్యక్తులపైనైనా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పారదర్శక పరిపాలన, నిష్పక్షపాతం మరియు ప్రజా సంక్షేమం దృష్ట్యా నేను ఈ వినతిపత్రాన్ని సమర్పిస్తున్నాను మరియు చట్టం సక్రమంగా అమలు జరిగేలా చూడటంలో ఉన్నతాధికారుల జోక్యం చేసుకోవాలని కోరారు. और एक बात 295 सर्वे नंबर में इनाम लैंड दरखां की जगह को तुम्हें प्लान अप्रूवल करको बिल्डिंग बनने दे रहे हो वहाँ. ये सर्वे नंबर 260 जो सऊदी रोफ भाई मस्जिद का मुतल्ली मीर मुतल्ली सऊदी रोफ, उसे तुम्हें जाको पॉलिटिकल से टीडीपी का कैंडिडेट का तो बोल को सता रहे तुम्हें. अरे आज तुम्हें उसका शुक्रगुजार करना. तुम्हें एमएलए साहब, तुमने वास्ते जॉब के पैसे खर्चा करको तुमने साथ दिया उन्हें. तुम्हें उसे कौन कौन तुमने साथ दिए? नायडू भाई टीडीपी नायडू भाई साथ दिया, उसे खुंदल छोड़े. और मल्लापा को साथ दिया, उसे खुंदल छोड़े. तुमने कौन कौन साथ दिया उनको खुंदल रेस ना होगा तुम्हें. और गांव को डेवलपमेंट का से नहीं तुम्हें. गांव को तुम्हें अगर तुम्हें सही नीति निजाती आदमी रहते तो आज बीएसपी जीते आदोनी में. कैसा जीते आगा तो बोले तो मैं बता दूं. मैं वाइफ आसिया ఆమె కోటి చేపించినాము, ఆమె గెలిచింది ఆదోనిలో. ఎట్లా అంటే నేను చూపిస్తాను. మీరు డబ్బులు పంచి ఒక్కొక్క వార్డులో 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి మీరు ఓటు కొన్నింది. మేము బీఎస్పీ అక్కడ 2000 చిల్లర ఓటు తెచ్చుకుంది, రూపాయి పంచి లేకుండా మేమే గెలిచినాం. అక్కడ యా పార్టీ గెలిచలేదు, వైఎస్ఆర్ గెలిచలేదు, టీడీపీ గెలిచలేదు, బీజేపీ గెలిచలేదు, ఆదోని గెలిచింది బీఎస్పీ. ఎందుకంటే లేడీస్ మహిళ బయట రాలేకున్న ముస్లిం మహిళ గెలిచింది అక్కడ ఆదోనిలో. మేము ఇది గౌరవంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక రూపాయి పంచలేదు. ఇదే నీతి నిజాతిగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. కానీ ఆదోని బీజేపీ నువ్వు డబ్బులు పెంచి ఓటు వేసుకొని ఫేక్గా చేసుకుని నువ్వు చేస్తున్నా కానీ నువ్వు 1 రూపాయి లేకుండా ఓటు అడుగు ఇస్తాం. మా అంతా బీఎస్పీ అంతా ఓటు తెచ్చుకోలేవు. ఎమ్మెల్యే సార్ రిక్వెస్ట్ మీకు చెప్పేది, నెక్స్ట్ ఎవరికైనా ఆదోని వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేను కర్నూలు వరకు వచ్చింది ఒకటే, ఇట్లా ఇక్కడ సౌదీ రోగ్ బైకి జరిగినట్లా ఆదోనిలో ఎవరికి జరగకూడదు. ఏమన్నా పర్మిషన్ నువ్వు కట్టుకొని చెప్పేకి ఎమ్మెల్యే గారు మీ పని అది కట్టుకొని మీరు చెప్పేది ఏముంటుంది? అధికారులు పర్మిషన్ ఇచ్చినారు, వాళ్ళు కట్టుకుంటారు. మీరు పోయి నేను ప్లానింగ్ మాదిరిగా కట్టుకున్నారా లేకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గారు ఇచ్చినారు. ప్లాన్లో ఉండే లేకుండా ఎక్స్ట్రా కట్టుంటే దానికి ఎక్స్ట్రా అమౌంట్ కట్టించిందండి, మున్సిపాలిటీకి డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళు కట్టుకుంటారు. ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ప్లాన్ లేకుండా ఛార్జెస్ కూడా కట్టుకుంటాడు ఆయన సౌదీ రోఫ్. మీరు ఏం పోయి అబ్జెక్షన్ చేసేది? మీ హయాంలో చాలా మనుషులు ఇప్పుడు 2 సంవత్సరాలు మీరు కూర్చుని చాలా బిల్డింగ్లు కట్టినారు. మీరు ఎక్కడ పోయింటారు ఎమ్మెల్యే సార్? మీకు అడగాల కమర్షియల్ ఏమైనా కట్టాలంటే మీకు అడగాల, అప్పుడు పని చేసుకున్నాలా. అట్లా దాదాగిరి నడచలేదు ఆదోనిలో. మేము దాదాగిరి చేయడం లేదు. ఆదోని వాళ్ళు మేము బ్రిటిష్ వాళ్ళకే పోరాడినాము. మీరు ఈరోజు వస్తారు, 2 సంవత్సరం అయిపోయి మరి 2 సంవత్సరం తర్వాత ఇంటికి పోతారు మీరు ఎమ్మెల్యే గారు. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇది మైనార్టీ అని సమస్య కాదు, ఇది ఆదోనిది అందరిది సమస్య. ఇది దయచేసి ఆదోని ఈ కర్నూలు మీడియా వాళ్ళకి దయచేసి చేయముకి మేము కోరేది ఒకటే, అన్న ఈ సమస్య సీఎం వరకు పోయే వరకు మీరు ఈ టీడీపీ నాయకుడికే ఇబ్బంది పెట్టిస్తుంటే అట్లా ఏం కుటుంబీల్లో ఉండేలాగా వీళ్ళు. మీరు దయచేసి ఈ మాటకి గుర్తించి ఈ న్యూస్ ఎట్లా వెళ్ళాలంటే కర్నూలు జిల్లాలో వైరల్ అయిపోవాలని నేను దయచేసి చేయముక్కి మేము మీడియా వాళ్ళకి కోరుతున్నాము. నా పేరు ఫయాజ్ బాషా అమ్లీవాలే. ఇప్పుడు నేను 2 సర్వే నెంబర్లు ఇచ్చినాను. 290 సర్వే నెంబర్ రిప్రజెంటేటివ్ మేడం 295లో ప్లాన్ ఇచ్చినారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇనామ్ ల్యాండ్కి ప్లాన్ ఎట్లా ఇస్తారు? ఆయనకి సతాయించడం లేదు, కట్టెకిస్తున్నారు. ఈయన లీగల్గా కొన్ని ప్లాన్ తీసుకుని అన్ని తీసుకున్న వాళ్ళకి సతాయిస్తున్నాడు ఎమ్మెల్యే మాట విని. మేము ఏం చెప్తున్నామంటే ఎమ్మెల్యే గారు మాటలు అధికారులు వినకూడదు. మీరు జనాల కోసం, జనాలు మీకు జీతం ఇచ్చేది ట్యాక్స్ కట్టి మీరు జనాల మాటికి జనానికి సాయం చేయాలా. ఏమైనా ప్లాన్ లేకుండా ఆయన కన్సెంట్ చేసి ఉంటే కూడా మీరు పోయి ఎక్స్ట్రా ఛార్జెస్ చేసి ప్లాన్ ఛార్జెస్ లేకుండా కట్టింది బిల్డింగ్ అని చెప్పి ఆయన డబ్బులు వేసి ఫైన్ కట్టుకోవచ్చు. మీరు దయచేసి నేను బీఎస్పీ పార్టీగా కోరేది ఒకటే, ఎమ్మెల్యే గారు మీరేమి శత్రువు కాదు. మీరు మొన్న 2 సంవత్సరమే వచ్చి మా ఆదోనికి మీరు ఎవరైనా మాకు తెలియదు. ఇప్పుడు వచ్చిన కోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైనా కట్టే వాళ్ళకి మీరు ఇబ్బంది పెడితే ఖచ్చితంగా బీఎస్పీ గట్టి అక్కడ మీరు లేదు మా ప్రాణం కూడా పోని గట్టిగా జనాల కోసం మేము పోరాడతామంటే. నా పేరు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు అమ్లీవాలే ఫయాజ్ బాషా. జై భీమ్, అస్సలాము అలైకుం, నమస్తే.